ఓరుగల్లు జిల్లాలో రజతోత్సవ బహిరంగ సభ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిపేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర నాయకత్వంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు పనులను పర్యవేక్షిస్తూ సభను సక్సెస్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రజతోత్సవ సభ పనులకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఓరుగల్లు నగరంలో కనివిని ఎరియని విధంగా కూడా ఇటు రజతోత్సవాల సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇటు మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడే తిష్ట వేసి సభను సక్సెస్ చేసేందుకు ఇటు విజయవంతం చేసేందుకు కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఉన్న చింతలపల్లి ఏదైతే రజతోత్సవ సభ నిర్వహించబోతున్నారో ఆ సభ స్థలం ప్రాంతంలో మనం ఉన్నాము. మనం ఇప్పటికైనా విజువల్లో కూడా చూడవచ్చు. ఇప్పటికే శరవేగంగా కూడా సభకు సంబంధించిన పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఇటు సభకు సంబంధించిన పనులను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ప్రస్తుతంతో పాటు మాట్లాడేందుకు ఇటు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్ర గారు ఉన్నారు. ఈ సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతవరకు జన సమీకరణ ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి? సభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. ఈ ఎలకతుర్తి చింతలపల్లి గ్రామాల మధ్యన దాదాపు 1500 ఎకరాలు పార్కింగ్ స్థలాలు కానీ సభాస్థలి కానీ సమకూర్చుకొని పూర్తిగా చదును చేసి ఈ సభ ఏర్పడే వేదిక కానీ బార్కేడింగ్ కానీ మొత్తం కూడా ఈ కార్యక్రమాల పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. అన్ని వైపులా వచ్చే వాహనాలు, ఇటు హుస్నాబాద్ రూట్లో వచ్చే వాహనాలు కానీ, సిద్దిపేట నుంచి వచ్చే వాహనాలు కానీ, కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు కానీ, వరంగల్ సైడ్ నుంచి వచ్చే వాహనాలు కానీ, ఈ జనగాం స్టేషన్ గన్పూర్ నుంచి వచ్చే వాహనాలు కానీ అన్ని రకాల కూడా పార్కింగ్ స్థలాలు పూర్తి స్థాయిలో సిద్ధమైనవి. అప్రోచ్ రోడ్లు కూడా వేయడం అనేది జరిగింది. తర్వాత ఏ రకమైన ఇబ్బంది జరగకుండా ఉండడానికి పార్కింగ్ స్థలాలు కూడా మరి లైటింగ్ సౌకర్యం పెట్టడం, మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా, తోపులాట లేకుండా, పార్కింగ్ ఇబ్బంది లేకుండా ప్రజలు సకాలంలో వచ్చి కూర్చునే విధంగా ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో వారి సూచన మేరకి ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా పూర్తి స్థాయిలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ రైతులతోటి కానీ ఇతర వ్యవసాయ భూములకు సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సతీష్ గారు రైతులను సమన్వయం చేసుకుంటూ మరి పనులు చేయించడం జరుగుతుంది. ఇక తగుదనమ్మా అని కాంగ్రెస్ నేతలు ఇక ఉదయం నుంచి ఓ దుకాణం మొదలుపెట్టిండ్రు. ఇంకా ఇక్కడ అక్కడ రెచ్చగొట్టడం ఇక ఇబ్బంది కలుగుతున్నాయని ఈ ప్రవాహాన్ని చూస్తుంటే, ఈ స్పందన చూస్తుంటే, ఇక్కడ నవ్వుతో నభవిష్యత్ అనే రకంగా జరుగుతున్న ఏర్పాట్లను చూస్తుంటే వాళ్ళ గుండెలు ఏదో బాగా మంటలు రేగుతానట్టుంది. వచ్చేట తిరిగి హల్చల్ చేస్తున్నారు. మీరు ఎంత రెచ్చగొట్టినా మా సభని అడ్డుకోలేరు. మేము కూడా ఏమో ఆవేశానికి గురిగాం. ముఖ్యంగా మనతో పాటు ఏంటి రాకేష్ రెడ్డి గారు సభకు సంబంధించి కూడా సంవత్సరం తర్వాత కూడా సభ నిర్వహిస్తున్నారు. సభకు సంబంధించి కూడా ఎంతవరకు జన సమీకరణ ఉంటుంది, వారికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉండవచ్చు? ముఖ్యంగా వేసవికాలం నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే ఏ రకంగా జనాలు తండోపతండాలుగా వస్తారో యావత్ ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద సభలు నిర్వహించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ఉంది. ఆ చరిత్రను తిరగరాసేటువంటి ఒక నేపథ్యం ఈరోజు ఈ తెలంగాణ ప్రజానీకంలో ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఏడాది కాలంలోనే ఇంత అప్రతిష్ట మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం చరిత్రలో ఎక్కడా లేదు. కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా మళ్ళీ కారే రావాలి, సారే రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ సభ జరుగుతున్నది. కాబట్టి ఒక విశేషమైనటువంటి ఒక స్పందన వస్తున్నది. అసలు ఇంత పెద్ద సభలో సభా ప్రాంగణం వరకు మేము అప్పుడు చేరుకుంటామో లేదో ఇప్పుడు ఒకసారి సభా ప్రాంగణం చూసి రావాలని చెప్పి హుజురాబాదు, హన్మకొండ ప్రజలు తండోపతండాలుగా రోజు వచ్చి చూసిపోతున్నారంటేనే ఈ సభ ఏ రకంగా సక్సెస్ కాబోతున్నదో మనందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. వరంగల్లో కేసీఆర్ గారి సభ అనగానే పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నులో వణుకు పుడుతుంది. అందుకనే ఈరోజు వర్ధన్నపేట శాసనసభ్యులు ఆయన వచ్చి సభ ఏర్పాట్ల చుట్టూ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారి సభ అనగానే 2 రోజుల్లో 1200 ఎకరాలకు కావాల్సినటువంటి అనుమతులను రైతులు తమ స్వహస్తాలతోని సంతకాలు చేసి మరీ ఇచ్చింది. కానీ సిగ్గు లేకుండా ఇచ్చిన హామీ నెరవేర్చకుండా
సాగునీరు ఇవ్వకుండా ఈరోజు పంటలను ఎండగొడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు వర్ధనపేట శాసనసభ్యులు ఇక్కడికి వచ్చి రైతులను రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎక్కడ కేసీఆర్ గారి సభ సక్సెస్ అయితే, ఎక్కడ మా బండారం బయట పెడతాడో, ఎక్కడ మమ్మల్ని బరువాత నిలబెడతాడో ప్రజల ముందు అనే ఒక భయంతో ఈ రకమైనటువంటి చిల్లర వేషాలకు వాళ్ళు పూనుకుంటున్నారు. ఈ స్పందనను ఇస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఎలకతుర్తి చౌరస్తాలో అడ్డం పండుకున్న, ఈ వర్ధనపేట శాసనసభ్యులు ఈ దామెర క్రాసర్ అడ్డం పండుకున్న ఈ సభ సక్సెస్ కాకుండా ఆపలేరు. కూట్ల రాయి తీయను ఏట్ల రాయి తీసిండట. ఆయన వర్ధనపేటలో ఉన్నటువంటి ఊర్లకు రోడ్లు పోసే తెలివి లేదు, నీళ్ళు ఇచ్చేటువంటి తెలివి లేదు, కానీ ఆయన వచ్చి హుస్నాబాద్లో ఊరేగుతాడట. మరి హుస్నాబాద్ శాసనసభ్యుడు ఏం చేస్తాడు? అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వారు సహకరిస్తున్నారు. ఎందుకంటే ఒక తెలంగాణ తెచ్చిన నాయకుడు ముఖ్యంగా సారే రావాలి కారే కావాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే తొలిసారిగా సంవత్సరం నర తర్వాత కూడా ఇక్కడ ఏదైతే కరీంనగర్ ఇటు వరంగల్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ రథోత్సవాల సభకు సంబంధించి కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కొంత వేసవి కాలం కావడంతో కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు కావచ్చు, ఇటు ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు మజ్జిగ ప్యాకెట్లతో పాటు ఇటు హెల్త్కు సంబంధించి కూడా అన్ని రకాలు కూడా ఇటు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు ఏదైతే సభ ప్రాంగణానికి వద్దకు వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి కూడా ప్రత్యేక ఏదైతే పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. 100 ఎకరాల్లో ఈ యొక్క సభ నిర్వహించబోతున్నాము. కొంతమంది పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ సభను ఏదైతే అడ్డుకునేందుకు కూడా కుట్రలు పంపుతున్నారని కూడా చెప్తున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇటు సభ నిర్వహించి తీరుతాము. ఇటు ఏదైతే మా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.